त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 10 మంగళవారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష దశమి మంగళవారం రాత్రి 1:05 వరకు ఉంది। రేవతి నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం పగలు 11:41 వరకు ఉండి తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమైంది। వర్జన్ రాత్రి 10:51 నుంచి 12:20 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:12 నుంచి 8:42 వరకు ఉన్నాయి। ఈ రోజున ఉదయం 8:35 నుంచి 9:19 వరకు దుర్ముహూర్తం ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:35 నుంచి 11:19 వరకు ఉంది। ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:22। ఈనాటి గ్రహచారం చూస్తే రాహుచంద్రులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, రవిబుధులిద్దరూ కూడా వృశ్చికంలో ఉన్నారు, శుక్రుడు మకరంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహువు చంద్రుడు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారని చెప్తున్నాం కదా। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి మానసిక వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది। భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి। ఏ పని చేస్తే ఎటువంటి సమస్య వస్తుందో అనేటువంటి భయం బాగా వెంబడిస్తూ ఉంటుంది। కుటుంబ విషయాల్లో కలహాలు ఉంటాయి, వాహనాలు నడిపేటప్పుడు చికాకులు వస్తాయి, ప్రయాణ అసౌకర్యాలు బాగా ఉంటాయి। మార్కెటింగ్ ఉద్యోగస్తులు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా చూసే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి। అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏ పని కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం లేదు। భరణి నక్షత్రం వాళ్ళు బహు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు। కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని రకాలైనటువంటి చికాకులు ఇవాళ ఎక్కువగా కనపడే అవకాశం వస్తుంది। అన్నీ బాగుండి కూడా చికాకులు అనుభవించే లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకి బాగా కనబడుతూ ఉన్నాయి। వృషభ రాశి అందరూ కూడా బాగా సహకారం చేస్తారు, ప్రోత్సాహం ఇస్తారు। ప్రతి విషయంలోనూ కూడా మీకు స్నేహితులు బాగా సంరక్షణ చేసే అవకాశం వస్తుంది। దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది। ఇవాళ మీరు ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా చాలా లాభదాయకంగా పూర్తవుతుంది। రవి బుధుల సంచారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఇవాళ ప్రతి కార్యాన్ని కూడా వెంబడించి సాధించుకునే లక్షణాలు ఉంటాయి। రోహిణి నక్షత్రం వాళ్ళకి మానసికంగా చాలా ప్రశాంతత ఉంటుంది, చాలా చక్కటి ఆలోచనలు చేస్తారు, మీరు విజయం సాధిస్తారు। మీరు పక్క వాళ్ళకు కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచనలు చెప్తారు, వాళ్ళకు కూడా విజయం లభిస్తుంది, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి। మృగశిర 1, 2 పదాల వాళ్ళకి చాలా అశాంతిగా కాలక్షేపం జరుగుతుంది, కానీ చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు। ఏదో అనవసరమైనటువంటి వ్యవహారాల వలన కొంచెం అశాంతి చేకూరే అవకాశం ఉంది। వీళ్ళు కనుక ఇతర వ్యాపకాలు తొలగిపోకుండా ఉంటే వీళ్ళు కూడా 100% చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మిథున రాశి సాధారణ స్థాయి ఫలితాలు తరచుగా వస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు।
అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. వాటిని తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాల కంటే మంచి విశేషమైన ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి బాగా ఆర్థిక చికాకులు, గతంలో చేసిన రుణాల తాలూకు సమస్యలు వెంబడించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొన్ని సందర్భాలు మనం ఈ పనులు ఎందుకు చేస్తున్నామో అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసేవిగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు కొంచెం ఆగ్రహావేశాలు ప్రదర్శించకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో స్నేహభావాన్ని ప్రదర్శనతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తోటివారితో స్నేహంగా ఉండాలి. మీరు కలహించేటువంటి తత్వం ప్రదర్శిస్తే ఇవాళ పనులన్నీ కూడా వెనక్కి తిరిగే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా సానుకూలంగా నడుస్తుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఉండే అవకాశం వస్తుంది. ధనం కావాల్సిన విధంగా సర్దుబాటు అయ్యే అవకాశాలు గోచరించట్లేదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా వేగంగా నడిచి లాభదాయకమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి. సింహరాశి. ప్రతి పనిలోనూ కూడా మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత, సహాయ నిరాకరణ బాగా చూస్తారు. వీళ్ళు కుటుంబంలో మీకు పనులు పెరగడం మూలంగా, సమస్య పెరగడం మూలంగా ఈ ప్రభావం ఉద్యోగ వ్యాపార విషయాల మీద ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు స్వయంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు కొంచెం సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే సింహరాశి వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూరుస్తూ ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. మంచి జీవితం గడపడానికి చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలని కూడా ప్రశాంత చిత్తంతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మఘా నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు వెంబడించే అవకాశం ఉంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి ఎక్కడా కూడా సానుకూల స్థితి కనబడడం లేదనే చెప్పాలి. కన్యా రాశి. కన్యారాశి. ఇవాళ కన్యారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అయితే మానసిక ఒత్తిడి బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనవసరమైన భయము, ఆందోళన కూడా వెంబడిస్తూ ఉంటాయి. ఈ పని నేను చేయొచ్చా, చేయకూడదా? ఎందుకంటే చంద్రుడితో రాహుకేతులు కలిసి ఉన్నారు కదా. అయితే మీకు గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు సానుకూలం అవుతాయి. ప్రతి వ్యవహారంలోనూ విజయాలు సాధిస్తారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, అధికారులతో సంప్రదింపులు ఇవన్నీ కూడా బాగా సాగుతాయి. తర్వాత హస్తా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు, ప్రశాంత జీవనం చేసే అవకాశం, పుణ్య కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా సాధారణంగా బాగా లాభదాయకమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఈ హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళిద్దరి విషయంలో హస్తా నక్షత్రం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి 1, 2 పాదాల వాళ్ళకి కేవలం మానసికమైన ఒత్తిడి మాత్రం ఉండే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి మాత్రం అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. ఇవాళ మీకున్నటువంటి ఏదైనా ఒక టెక్నికల్గా మీ వర్క్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని బాగా హైలైట్ చేస్తూ వాటిని ఇతరుల మీదకి జరిపేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తద్వారా మీకు చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీ వ్యవహారాల్లో ఎక్కడా కూడా ఇతరుల యొక్క ప్రమేయానికి అవకాశం వద్దు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళ ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్త పడించాలి. ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడించాలి. తులారాశిలో ఉన్నటువంటి
చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. పనులు వాయిదా వేసే తత్వం బాగా ఎక్కువ అవుతుంది. తద్వారా కొంచెం సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. వాళ్ళంతా బాగుంటుంది, సడన్గా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా సానుకూలంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ధనురాశి కార్యక్రమాలను కూడా ఆలస్యంగా నడిచిన, కొంచెం చికాకులను సృష్టించిన మీకు మొత్తం లాభదాయకంగానే కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలను తెలివిగా సానుకూలంగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకు కూడా తెలివిగా పరిష్కారాలు వెతుక్కుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మరి ఏదైనా కొత్త రకమైనటువంటి చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మీకు లాభదాయకంగా పనులను పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి మకర రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్న కారణంగా తెలివితేటలు బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. మంచి బుద్ధి కుశలత ప్రదర్శించి కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు వెతుక్కోవడంలో కొత్త కుర్చీలు అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అనుకూలంగా నడుస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఇవాళ ఆటంకాలు చాలా ఉండే అవకాశం ఉంది, కానీ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మరి ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. మీనరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైన పనులు కూడా చేస్తుంటారు. ఏదేమైనా సరే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాలు వెతుక్కోవడంలో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇంట్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్.